తెలంగాణ వ్యవసాయక రాష్ట్రం కాబట్టి భూమిని నమ్ముకొని ప్రజలు జీవిస్తారు కాబట్టి గతంలో ఉన్న అస్తవ్యస్తమైన ఈ పద్ధతులన్నీ కూడా రద్దయిపోయి ఒక మంచి పారదర్శకమైనటువంటి భూమికి సంబంధించిన చట్టం వస్తుందని చెప్పి భావించారు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాటి ప్రభుత్వం ధరణి అనే కొత్త పద్ధతికి తెరలేపింది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టుగా ధరణి వచ్చిన తర్వాత గతంలో ఏ పేద ప్రజానికమైతే ప్రభుత్వం ద్వారా అసైన్ కాబడ్డ భూములు కావచ్చు, మాన్యాల రూపంలో వచ్చిన భూములు కావచ్చు, దేవాలయ భూములలో సాగు చేసుకునే రైతులు కావచ్చు, ఇనాం భూములు కావచ్చు, దొరల దగ్గర ఎట్టి పని చేసినప్పుడు ఆ దొరల దయాదక్షిణల మీద పొందిన భూములు కావచ్చు, పోరాటాల ద్వారా సాగు చేసుకుంటున్న భూములు కావచ్చు, నదుల పక్క పొంటి ప్రభుత్వ స్థలాలని సాగు చేసుకునేటువంటి భూములు కావచ్చు, ఆనాడు భూములకు ఎవరు కానకపోతే పట్టించుకోకపోతే ప్రభుత్వ భూములల్లా ఏదో ఇంత బోర్ వేసుకొని బావి తవ్వుకొని వ్యవసాయం చేసుకునేటువంటి భూములు కావచ్చు. ఈ అన్ని భూములు కూడా నేను చెప్పబడ్డ అన్ని భూములు అంటే ఇవన్నీ కూడా ఎస్సీలుగా ఎస్టీలుగా బీసీలలో ఉండేటువంటి పేదవాళ్ళుగా ఓసీలలో ఉండేటువంటి పేదవాళ్లకు సంబంధించిన భూములు తప్ప ఈ భూములు ఎక్కడ కూడా పెద్ద పెద్ద భూస్వాములకు సంబంధించిన భూములు కావు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ధరణి అదొక విషవలయం, దీన్ని తీసి బంగాళాఖాతంలో వేస్తామని చెప్పిండు. మేము రాగానే రద్దు చేస్తామని చెప్పిండు. ధరణి రద్దవుడు దేవుడెరుగు, ధరణి రద్దవుడు దేవుడెరుగు. కానీ ఇవాళ ధరణి తర్వాత భూభారతి ఏదైతే తెచ్చిపెట్టిందో ఈ భూభారతి మరింత అఘాతంలో ముంచింది పేద రైతాంగాన్ని. కేసీఆర్ గారు 22A ఈ నిషేధిత జాబితా చట్టాన్ని మొట్టమొదటి తీసుకున్నటువంటి మహనీయుడు ఆయన్నే. ఇవాళ దాన్ని సమున్నతంగా అమలు చేస్తున్న నాయకుడు ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు గొప్ప నిష్ణాతులు వారు. మేము అనుకున్నాం ఆయనకు పరిపాలన అనుభవం లేదు, ఆయన ఎప్పుడు మంత్రిగా కూడా చేసిన అనుభవం లేకపోవచ్చు అని చెప్పి అనుకున్నాం. కానీ ఒక దాంట్లో మాత్రం చాలా నిష్ణాతులు ఆయన. ఈ తెలంగాణ రాష్ట్రంలో భూముల మీద బాగా అవగాహన ఉండి డాక్టరేట్ చేసినటువంటి ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ చరిత్రకు ఎక్కిండు. ఆయన మాటల్లో అంటాడు, భూముల గురించి మీకేమెరకనే, భూముల గురించి నాకెరక, నేను నా ఆఫీసులో ఉంటే నా దగ్గర 100 మంది పనిచేస్తూ ఉంటారు, నేను ఎన్ని ఆర్టీ యాక్ట్లు వేసినా ఎంతమందికి నేను వచ్చేసినా అని చెప్పి వారే స్వయంగా చెప్తారు. కాబట్టి ఆనాడు కేసీఆర్ కాలంలో కొన్ని భూములు ప్రభుత్వమే లేఅవుట్లు చేసింది. 400 గజాలు ఇస్తాం 600 గజాలు ఇస్తామని చెప్పి ల్యాండ్ పుల్లింగ్లో చేసింది. కొన్ని భూములనేమో అమ్ముకున్నది, కొన్ని భూములనేమో ఇండస్ట్రీస్ కోసమో రకరకాల పేట వాడుకున్నది. కొన్ని భూములు ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే యజమాన్యాలు వచ్చినాయో ఇలా వాళ్ళతో భూదందా కూడా చేసింది. నేను ఆ లోతుల్లోకి పోను. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు బరిదగించి కేసీఆర్ గారి కంటే ఒక 10 అడుగులు ఎక్కువ వేసి ఆయన కంటే ఎక్కువ చదువుకున్నాడు కాబట్టి ఈయన ఏకంగా మొత్తం ఆ ప్రభుత్వ పరంగా ఏ కాలంలో అయితే భూములు వచ్చినాయో ఆ భూములన్నీ కూడా మొత్తం ఫెన్సింగ్ చేసుడు, ఒక హైడ్రా సంస్థ, హైడ్రాకు తోడుగా 200 మంది 300 మంది పోలీసు వాళ్ళు వస్తారు, రాత్రి ఫెన్సింగ్ వేస్తారు, రాత్రి టెంపరీ గోళ్లు కట్టి ఆ భూములను కూడా బిల్కి అప్పచెప్పి అమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో నా పార్లమెంట్ పరిధిలో మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో, ఎందుకంటే న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ అంతా అటే ఉంటుంది కాబట్టి కూకటపల్లి హైటెక్ సిటీ నుంచి మొదలుపెట్టి హాయత్నా దాకా లక్ష్మాపురం నుంచి మొదలుపెట్టి ఇవాళ తుర్కపల్లి వరకు కూడా మాదే ఉంటుంది కాబట్టి ఇవాళ మొత్తం కొన్ని వేల ఎకరాల భూములు
ఆనాడు ఈ పేదల భూములు ఏవైతున్నాయో గుంజుకుంటా ఉన్నాడు. దాంట్లో మొట్టమొదటిగా దుర్మార్గం ఏంటంటే బడంగపేట అనేటువంటి ఒక మున్సిపాలిటీ ఉంటుంది. బడంగపేట మున్సిపాలిటీలో 5 తరాలుగా సాగు చేసుకుంటున్నారు. వాళ్ళు జ్ఞానం ఉండవలసింది ఎక్కడ అంటే, ఇవాళ ప్రైవేటు భూములు ఏ రైతైనా లీజ్ తీసుకుంటే, కౌలు తీసుకుంటే 12 ఏళ్ళు 13 ఏళ్ళ కనుక వరుస పెట్టి కనుక ఉంటే, కబ్జా కాలంలో కాస్త కాలంలో ఉంటే 38 ఈ కింద ఆయనకు 40% భూమి మీద హక్కులు వస్తాయి. కానీ ఇక్కడ 100 సంవత్సరాలు ఉన్నప్పటికి కూడా 70-80 సంవత్సరాలు సాగు చేసుకుంటున్నప్పటికి కూడా ఇవాళ మీది గవర్నమెంట్ భూమి అని చెప్పి గుంజుకుంటున్నంటే ఎంత దుర్మార్గులో ఎంత మూర్ఖులో ఒకసారి అర్థం కావాలి మనకి. అంటే ప్రైవేట్ వాళ్ళ భూములు మాత్రం కబ్జాకాలంలో ఉంటే నువ్వు 38 కింద ఇస్తున్నావు, కానీ ప్రభుత్వపరమైన భూములలో ఇవాళ వాటిని మాత్రం నువ్వు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నావు. అంటే ఎంత భూదండాలకు పాల్పడుతున్నారు, ఎంత దుర్మార్గాన్ని ఎదురుగడుతున్నారో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. ఇవాళ దాంట్లో అక్కడి ప్రాంత ప్రజానికం రైతులంతా కూడా కన్నీరు మున్నీరై, అయ్యా మాకున్న భూమేగిది, ఆనాడు 45 ఎకరాల 16 గుంటల భూమి, అక్కడ 50 మంది రైతులు ఆనాడు ఉండే, ఇవాళ 400 మంది రైతులు ఉన్నారు. అయ్యా మేము తల గుంటలు కూడా ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పి ఎన్నిసార్లు మొదలుపెట్టుకున్నా కూడా అక్రమంగా గుంజుకున్నారు తప్ప ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకు మాత్రం న్యాయం చేయలే. అది బడంగపేట మున్సిపాలిటీ. ఇవాళ ఇక్కడ కూడా మా మలయాళి గారిని అన్నారు, ధరణి పోయిందన్నా కానీ ధోరణి పోలేదు అని చెప్పి. ధరణి పోయింది కానీ ధోరణి మారలే అని చెప్పి చెప్పిండ్రు. భూభారతి దేవుడు భూ ఆరతిగా మారిపోయిందని చెప్పి చెప్తుండే నేను అక్కడ పోతాడు. ఇక్కడ మా దగ్గర అనేక గ్రామాలలో దుండిగల గ్రామంలో సర్వే నంబర్ 452, 453 400 ఎకరాల భూమి, దాదాపు 500 మంది రైతులకు ఆనాడు కొంత పట్టాలు ఇచ్చిండ్రు. కొంత 100 సంవత్సరాలుగా 70 సంవత్సరాలుగా ఉన్న గ్రామస్తులు కాబట్టి దున్నుకుంటా ఉన్నారు. ఇవాళ ఆ భూములన్నీ కూడా దుండిగల గ్రామంలో ఉన్న మొత్తం 400 సర్వే నంబర్లో ఉన్న 500 మంది రైతుల భూములను కూడా ఇవాళ ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కనీసం కంపెన్సేషన్ కోసం కూడా వాళ్ళు మాట్లాడతలేరు. అదే బోరంపేట గ్రామం దాని పక్కకే ఉంటుంది. సర్వే నంబర్ 166లో 150 మంది రైతులు 80 సంవత్సరాలుగా 440 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటారు. 80 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటారు. ఇవాళ ఆ భూములను ఇవాళ గుంజుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అదే గ్రామంలో 472 సర్వే నంబర్లో 30 ఎకరాల భూమి ఇవాళ గతంలో విద్యుత్ శాఖకు మాకు అవసరం ఉంది, మిగతా అంతా మీకే ఇస్తాం, ఇక్కడ సబ్స్టేషన్ ఏర్పాటు చేయమంటే కొంత ఇచ్చిండు ఉదారంగా. ఇప్పుడు నిన్న మొన్న మొత్తం ప్రీకాస్ట్ వాటితోటి మొత్తం గోడ కడతా ఉంది. మేము పోయి ధర్నా చేస్తే అక్కడ ఉన్న ఎంఆర్ఓ అంటాడట, అవునా 80 ఏళ్ళు ఉంటేంది 100 ఏళ్ళు ఉంటేంది, ఇది ప్రభుత్వపరమైన భూమి, అయ్యా మేము ట్యాక్స్ కట్టాం కదా అంటే ట్యాక్స్ నువ్వు దున్నుకున్నావు కట్టావు, పుక్కర కట్టావు అని చెప్పి మాట్లాడుతుంటే ఎంత అహంకారం ఉందో మనకు అర్థం కావాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక లిస్ట్ మీకు ఇస్తా. ఎన్కేపల్లి 200 ఎకరాలు, అజీజ్ నగర్ 70 ఎకరాలు, హిమాయత్ నగర్ ఇక 290 ప్లాట్లు, 60 గజాల చొప్పున పేదవాళ్ళ ఎవరికైతే పట్టాలు ఇచ్చిందో ఆ భూమిని కూడా మనం రెజ్యూమ్ చేసుకుంటాను. అట్లే అంబేద్కర్ గారి నిధి కింద మంజూరు చేయబడ్డ కోళ్ళఫారాలు ఇవి. అంబేద్కర్ నిధి కింద ఆనాడు 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం శాంక్షన్ చేయబడ్డ కోళ్ళఫారాలు పెట్టుకొని బతుకుతుంటే ఆ కోళ్ళఫారాల భూమి ప్రభుత్వపరమైన భూమి అని చెప్పి ఆ కోళ్ళఫారాలు కూడా డిస్మాండ్ చేసి ఆ భూమిని తీసుకుంటాను. అదొక 20 ఎకరాలు ఉంది. అట్లనే పెద్దమంగళవారం గ్రామంలో 170 ఎకరాలు, 200 ఎకరాలు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారు దాతలిచ్చిన భూమి 1200 ఎకరాలు, సీతారాంపూర్ వెంకటేశ్వర స్వామి దాతలిచ్చిన భూమి 1200 ఎకరాలు ఇవాళ ఇండస్ట్రీస్ కోసం తీసుకునేది అలాంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇట్లా అనేక గ్రామాలలో పేదలకు సంబంధించిన భూములన్నీ కూడా ఇవాళ గుంజుకొని వాటి దిల్లుకు అప్పచెప్పి వేలంపాట వేసి ఇలా లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు ప్లాన్ వేసుకున్నట. ఒక 10 లక్షల కోట్ల రూపాయలు మనం సమకూర్చుకోవాలి, ఆ సమకూర్చేటువంటి మార్గం అంతా కూడా ఇదే అని చెప్పి వాళ్ళు మాట్లాడుకునే తీరు చూస్తూ ఉంటే ఎంత నీచమైందో మనకు అర్థం కావాలి. మా బొమ్మరాజపేట అనే ఒక ఊరు ఉంటుంది.
బొమ్మరాజపేట అనే ఊరు ఉంటుంది, శామరిపేట మండలం కింద వస్తుంది. మనం మీరు మధ్య చూస్తున్నారు. 1965లో ఆ భూములన్నీ కూడా 1049 ఎకరాలు. 1049 ఎకరాల భూమి, దాంట్లో ఒక 225 ఎకరాలు 250 ఎకరాలు ఇనాం భూములు. ఇవి ఇనాం భూములు అయితే ఇప్పుడు పట్టాలు ఇచ్చిన వాళ్ళకి. మిగతా 775 ఎకరాల భూమి ఏమో ప్రైవేట్ భూమి. ఇది 1045 ఎకరాల భూమిని వాళ్ళు 50 ఏళ్ళుగా, దాదాపు 50-55 ఏళ్ళు అవుతుంది, 2 చేతులు మారినాయి, 3వ చేతులు మారినాయి. మన ధరణి వచ్చిన తర్వాత ఈ భూమి 65వ సంవత్సరంలో ఎవరైతే అమ్ముకున్నారో వాళ్ళ పేట వచ్చిందండి. రాగానే గద్దల్లాగా వాలిపోయిండ్రు, బ్రోకర్లు వచ్చిండ్రు. అప్పుడు ధర్నాలు చేస్తే నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోయినా. ఆనాడు ఆ ప్రభుత్వం వెనుకకు తీసుకుంది, భయపడ్డది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూములు ఇవాళ పాతోని పేట 24 అవర్స్ మారింది. పాతోళ్ళ పేట 24 అవర్స్ మారింది. మళ్ళీ దాన్ని మళ్ళీ ఇంకొకరికి 24 గంటల్లో మళ్ళీ మార్చుకుంటారు. అంటే ఎంత భూదొంగలో ఇలా బొమ్మరాజపేట ఎగ్జాంపుల్ కన్నీళ్లు పెట్టిస్తూ ఉంటుంది. అట్లే శంషిగూడ అని ఒకటి మా కాన్స్టిట్యున్సీలో ప్రగతి నగర్ పక్కకు ఉంటుంది, మీకు ఐడియా ఉండాలి. శంషిగూడ అంటారు దాన్ని, ఎల్లమ్మ బండ అని కూడా అంటారు. 2007 నుంచి నేను ఆనాడు ఉద్యమకారుడిగా నేను కొట్లాడుతూ ఉన్నా. సర్వే నంబర్ 57 333 ఎకరాల భూమి. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జర్నలిస్టులకి ప్లస్ వీకర్ సెక్షన్స్ కోసం 176 ఎకరాల భూమిని వాళ్ళకు పట్టాలు ఇచ్చిండు, ఇల్లు కట్టుకున్నారు. ఈ 176 ఎకరాల భూమిలో పేదవాళ్ళు అదేవిధంగా జర్నలిస్టులు ఇల్లు కట్టుకున్నారు. ఒకటే సర్వే నంబరు, ఒకటే గ్రామాన్ని 333 ఎకరాల భూమిలో 177 ఎకరాల భూమి ప్రభుత్వం ఎట్లయితుంది, మిగతా భూమి ప్రైవేట్ ఎట్లయితుందో మనకు అర్థం కావాలి. దీనికి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వమే కోర్టులో కొట్లాడి ఆ భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉండే, కంచే చేరును వేసినట్టుగా ప్రభుత్వమే దేశ్ పాండే అనేటువంటి బ్రోకర్కి ఇవాళ సుప్రీంకోర్టులో వీళ్ళు చక్కగా కాగితాలు సమర్పించకపోవడం వల్ల, ఆర్గ్యుమెంట్ చక్కగా చేయకపోవడం వల్ల, ఓడిపోవాలని చెప్పి వాళ్ళని సాయం చేయాలని చెప్పి భావించడం వల్ల ఆ భూమి ఇలా వానికి చెందింది. ఇవాళ ఆ భూమి వానికి చెందింది. మేము అనుకున్నాం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ప్రభుత్వాన్ని తీసుకుంటామని చెప్పి అనుకున్నాం. కానీ వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకుంటాను. అంటే ఈ 90 ఎకరాల భూమి మిగిలి ఉంది, 130 ఎకరాలు లేదు ఇక్కడ అని చెప్పి 90 ఎకరాలలో ఒక్కొక్క ఎకరం విలువ 70 కోట్లు ఉంటుంది. అంటే 90 ఎకరాల భూమి ఇవాళ 3,000 కోట్ల రూపాయల 3,000-4,000 కోట్ల రూపాయల భూమి అవుతుంది. అది ఇవాళ ఆ భూమిని కూడా ఇలా దారదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నాం. అట్లనే గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్, ఇది కూకట్పల్లి మఠం ఉంటుంది. మీకు ఒక మఠం ఉంటుంది, అది 540 ఎకరాలు. వాళ్ళ పాపం కొట్లాడి పాపం మఠమని అనగానే ఆ కోర్టులు కూడా దయదలిచినట్టున్నాయి, వాళ్ళకే తీర్పు వచ్చింది. మిగతా ఇంకొక 300 ఎకరాల పైన ఉన్నది, అది 330 ఎకరాల పైన ఉన్నది. ఈ 330 ఎకరాల భూమిలో రాజశేఖర గారు ఉన్నప్పుడు ఒక 100 ఎకరాలు ఏదో వాళ్ళకు ఇచ్చే ప్రయత్నం చేసింది. గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ సంబంధించింది. అంతకుముందు హిందుస్థాన్ డిటర్నెస్ లిమిటెడ్ అనుకుంటుంది భూమి, ఐడియల్ ఇండియన్ డిటర్నేటర్స్ లిమిటెడ్ భూమిగా ఉండే, అది గల్ఫ్ ఆయిల్గా మార్చుకున్నారు. ఆనాడు 100 ఎకరాల కోసం వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు, అది పూర్తి కాలే. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2021 నా ఎన్నికలలో ఖర్చు పెట్టబడ్డ అక్రమ డబ్బు ఇక్కడి నుంచి వచ్చింది. 2021లో హుజురాబాద్లో నేను ఎన్నికల్లో కొట్లాడుతున్నప్పుడు అక్కడ ఖర్చు పెట్టబడ్డ బీఆర్ఎస్ పార్టీ తెచ్చిన డబ్బు అక్కడి నుంచి వచ్చింది. దాని మధ్యవర్తి అంటే వాడు ఫినిక్స్ కంపెనీ, దీని మధ్యవర్తి ఫినిక్స్ కంపెనీ. ఈ ఫినిక్స్ కంపెనీలోని ఆగడాలు ఇన్ని లేవు, తప్పకుండా తీస్తాం దాన్ని. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇలా దృష్టి పెట్టింది? భారతీయ జనతా పార్టీ ఆనాడు హైదరాబాద్లో పుట్ట చేత పట్టుకొని ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళకు 50 గజాలు 60 గజాల జాగా కోసం కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. టైగర్ నరేంద్ర గారు కావచ్చు, బద్దం బాలరెడ్డి గారు కావచ్చు, ఇవాళ మా దత్తాత్రేయ గారు కావచ్చు, ఆనాడు పేదల కోసం కొట్లాడితే వెలిసిన కాలనీల పేర్లు కూడా దత్తాత్రేయ నగర్ అని ఉంటుంది,
వాజ్పేయి నగర్ అని ఉంటుంది, దీన్ దయాళ్ నగర్ అని ఉంటుంది. మీరు హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే ఇట్లాంటి పేర్లుంటాయో అవన్నిటి మీద కూడా భారతీయ జనతా పార్టీ కొట్లాడి కాపాడింది. ఇవాళ కూడా మళ్ళీ ఈ పేదల భూములు కాపాడేటువంటి బాధ్యత తప్పకుండా మేము తీసుకుంటాం. ఇవాళ ఈ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ భూమి కూడా ఇవాళ ఫినిక్స్ కంపెనీ వాడు ఎంతమందికి చేరుతులు మారినాయి. మరి రేవంత్ రెడ్డి గారు ఆనాడు కేసీఆర్ చేసినటువంటి అక్రమాలన్నీ కూడా తవ్వి తీస్తా, ఎంక్వైరీ పెట్టిస్తా, జైలుకు పంపిస్తా, దాన్ని రికవరీ చేసుకుంటా అన్నటువంటి ఇలా రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ భూమి విలువ ఎంత అంటే 300 ఎకరాల పైన ఉంటుంది. దాదాపు ఒక 20,000 కోట్ల విలువైన భూమి అవుతుంది. ఒక 20,000 కోట్ల రూపాయల విలువైన భూమిది, 20,000 కోట్లైన విలువైన భూమిని ఇవాళ హానర్ హోమ్స్ పేరిట అక్కడ ఒక్కొక్క విల్లా కాస్ట్ 25 నుంచి 30 కోట్ల రూపాయలకు అమ్ముతున్నారు. ఇక్కడ 25 crores టు 30 crores అమ్ముతున్నారు. ఇది వీళ్ళు చేస్తున్న భూదండ. ఎందుకని ఇంకా చెప్పుడపోతే ఇక్కడనే అబ్దుల్లాపూర్ మెట్టు ఉంటుంది. కోడాన గ్రామం ఎప్పుడో 70 ఏళ్ల క్రితం వీళ్ళకి పట్టాలు ఇచ్చిండు. 240 ఎకరాల భూమి ఇవాళ వెంటనే 246 ఎకర్స్ భూమి, సర్వే నెంబర్ 167/1 పోయినాయి. డోజర్లు మొత్తం వాళ్ళ వ్యవసాయాన్ని కూడా తీసేసినాయి. ఆ భూమిని మొత్తం మార్కెట్కి ఇస్తా అని చెప్పింది. జనరల్గా మేము రింగ్ రోడ్ వేసినప్పుడు కూడా ఈ సమస్య వచ్చింది. రింగ్ రోడ్ వేస్తున్నప్పుడు కూడా ఎట్లయితే పట్టాదారులకు మనం కంపెన్సేషన్ ఇస్తున్నామో ఇవాళ అసైన్ చేయబడ్డ రైతాంగానికి కానీ ప్రభుత్వ పరంగా ఉన్న భూముల మీద 40 ఏళ్ళుగా 50 ఏళ్ళు దున్నుకుంటే ఉన్న వాళ్ళకి కానీ పొజిషన్ను బట్టి కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పినాం. కానీ ఇక్కడ ప్రభుత్వ పరమైన భూమి నీకేమి ఇచ్చాలని చెప్పి బుల్డోజ్ చేసి తీసుకునే పరిస్థితి. ఇక మీకు ఫార్మాసిటీ కింద 18,000 ఎకరాలు ఎట్లా గగ్గోలు పెట్టినా మీకు చూసారు. ఇవాళ ఫ్యూచర్ సిటీ కింద కూడా మీకు లిస్ట్ ఇస్తా. అది చెప్పాలంటే ఒక అర్ధగంట చెప్పినా ఉండదు. దాదాపు నిన్న ఒక గ్రామం కారపొడి పట్టుకొని తిరుగుబాటు చేసింది. ఎందుకంటే వాళ్ళకి గట్టంటే లేదు కాబట్టి. ఆ గ్రామం పేరు బాదురుగూడ. 650 ఎకరాలు. బాదురుగూడ ఒక 80 ఏళ్ళుగా 70 ఏళ్ళుగా అక్కడ రైతాంగం అంతా కూడా ఈ రాష్ట్రంలో క్వాలిటీ గులాబీలు పండించేటువంటి గ్రామంగా పేరు పొందింది. ఆ గ్రామానికి పోతే వాళ్ళు ఎంత పచ్చడి పొలాలతో ఎట్లా బతుకున్నా మనం చూసినాం. ఇవాళ ధరణి వల్ల ఇవాళ ప్రభుత్వ భూమి అని చెప్పి మీకు హక్కులు లేవని చెప్పి రాత్రి హైడ్రాన్ తీసుకుపోయి 100 మంది పోలీసులతోటి, ఏ పోలీసులు అయితే ల్యాండ్ ఆర్డర్ కాపాడనో, ఏ పోలీసులు అయితే దొంగలు పట్టుకోవాలనో అదే పోలీసులు గ్రామాల మీద పడి కీచకుల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. 100 మంది పోలీసులు వాళ్ళు తిరుగుబాటు చేసింది. వాళ్ళ గట్టంతా ఆ ఊరు మొత్తం పోతుంది. 650 ఎకరాలు వాళ్ళకి బతుకు మొత్తం దూరం చేస్తున్నప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేసింది. ఇట్లా కొన్ని 100 గ్రామాలలో హైదరాబాద్ చుట్టుపక్కల లక్షల కోట్ల విలువైన భూముల్ని ఆనాడు కేసీఆర్ ఏమో ల్యాండ్ పుల్లింగ్ బయట తీసుకుంటున్నాడు, కొన్ని అక్రమాలే తీసుకున్నాడు డెవలప్మెంట్ మీద. ఇవాళ ఈ ప్రభుత్వం మాత్రం మొత్తమే తీసుకొని వేలంపాట రియల్ ఎస్టేట్ బ్రోకర్ అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా మారిపోయిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇలాంటి ముఖ్యమంత్రులు కనుక గతంలో ఉండి ఉంటే 24 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిచ్చే వాళ్ళం కాదు. ఇలా పేదలు ఇల్లు కట్టుకునే వాళ్ళు కాదు, ఇన్ని భక్తులు వెలిచేది కూడా కాదు. ఆనాటి ప్రభుత్వాలు ఒక అడ్డగుట్ట, ఒక వారసు కూడా ఇవాళ ఒక వాజ్పేయి నగర్ ఇట్లాంటి వెలిసేది కాదు. ఇవాళ హైడ్రా పెట్టి అలాంటి బస్సులను కూడా కూలగొట్టే ప్రయత్నం చేసిండు. కానీ మా పోరాటాల వల్ల ఇలా హైడ్రా ఆగిపోయి ఆ భూములన్నీ కూడా కాపాడబడ్డాయి. కాబట్టి ఇవాళ నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, ఇట్లాంటి ల్యాండ్ బ్రోకర్ని బంద్ చేసి పేదల భూములు గుంజుకోవడం ఆఫ్ చేసి ఇవాళ మీ పరిపాలన కొనసాగించుకో తప్ప, లేకపోతే వీటి మీద జరిగేటువంటి దుర్మార్గాలు అక్రమాల మీద లోతైన అధ్యయనం చేస్తాం. ప్రజా ఉద్యమాలు మాత్రమే కాదు, ఈ దేశంలో చట్టం ఉంది, న్యాయం ఉంది. ఆ చట్టాన్ని న్యాయాన్ని అమలు చేసే ఏజెన్సీలు ఏవైతున్నాయో వాటికి కాంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తాం. మొత్తం భారతీయ జనతా పార్టీ పరంగా వీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.